పాస్టర్ గారికి నా వందనాలు. కూడిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏర్పరచబడిన వాక్యము కీర్తనలు 33వ అధ్యాయము. కొద్దిసేపు ధ్యానించడానికి దేవుడు ఇటు సమయాన్ని ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు. మొదటిగా మనం కీర్తన 33వ అధ్యాయం చూసినట్లయితే ఇదొక స్తుతి కీర్తనగా చూడబడుతుంది. ఈ యొక్క కీర్తన అంతా కూడా దేని గురించి వివరిస్తుందంటే ప్రభువులో దీవింపబడిన జీవితం ఎలా అయితే ఉంటుందో, అలాగే దేవునికి భయపడడం వలన మనకి ఎంత అవసరమో, అలాగే ప్రతి ఒక్కరు కూడా దీవింపబడేలాగా ఎలా ఉండాలో కూడా ఈ కీర్తన మనకి వివరిస్తూ ఉన్నది. మొదటిగా మనం మొదటి 3 వచనాలు చూసుకున్నట్లయితే 4 విషయాలు మనం చూడొచ్చు. ఆనందించాలి, యథార్థవంతులుగా ఉండాలి, స్తుతి చేయాలి, కీర్తించాలి. నీతిమంతులుగా ఉన్న మనము ఎవరిని బట్టి ఆనందిస్తామంటే యెహోవాను బట్టి మనము ఆనందించేవారిగా ఉన్నాము. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అనగా ఏంటంటే ఘనత ఇచ్చేది. అంటే యథార్థవంతులు యెహోవాను బట్టి స్తుతి చేయడం వలన ఏమొస్తుందంటే ఘనత వస్తుంది. మనం ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి. రెండోది చూసినట్లయితే సితారతో ఆయన ఎలాగా ఆరాధించాలి, మనం ఎలా స్తుతించాలంటే సితారతో ఆయనను స్తుతించాలంట. 10 తంతుల స్వరమండలంతో ఆయనను మనం కీర్తించేవారిగా ఉండాలి. 3వ వచనం చూసినట్లయితే ఆయనకి నూతన కీర్తన అనేది మనం పాడేవారిగా ఉండాలి. ఒక కృతజ్ఞత చెల్లించడం అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం. కాబట్టి మనము ప్రతి విషయంలోనూ ఆయనకు స్తుతి చెల్లించేవారుగా ఉండాలి. ఓకే, మొదటి 3 వచనాలు స్తుతి చేయాలని చెప్పారు. అసలు ఎందుకు చేయాలి అన్నది 4వ వచనం నుండి 7వ వచనం వరకు మనం చూసినట్లయితే ఎందుకు మనం దేవుని స్తుతి చేయాలి. ఎందుకు అనంటే యెహోవా వాక్యం ఎలాంటిదంట? యథార్థమైనది. ఆయన చేయనిదంతా ఎలాంటిది? నమ్మకమైనది. అంటే ఆయన వాక్యం యథార్థంగా ఉంది. ఆయన చేసే ప్రతి పని కూడా ఎలా ఉంది? నమ్మకముగా ఉంది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. అందుకు మనం స్తుతి చేయాలి ఆయనకి. ఆయన ఎలా ఉన్నారు? నీతిని న్యాయమును ప్రేమించేవాడిగా ఉన్నాడు. లోకమంతా కూడా ఎవరి కృపతో నిండి ఉన్నది? దేవుని కృపతో. దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ఉన్నాం కాబట్టి దేవుడు ఉండడం కాదు, కానీ దేవుడు మనల్ని ఏర్పరిచాడు కాబట్టి ఈ రోజున ఆయన కృప ద్వారా మనం ఇట్టి రీతిలో బ్రతుకుతూ ఉన్నాము. అందుకు దేవుడు మనం స్తుతించే వారిగా ఉండాలి. దేవుడు ఈ యొక్క సృష్టి అంతటిని కూడా నోటి మాటతో కలుగజేశారు. మనల్ని మాత్రం ఆయన స్వహస్తాలతో, ఆయన ఊపిరితో. ఒక ఆదికాండ గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. ఆయన మనల్ని మంటితో నిర్మించి నాసికాంధ్రంలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయ్యెను. అంటే దేవుడు మనల్ని ఎంతో ప్రత్యేకంగా ఈ సృష్టిలో సృజించారు. ఎందుకు అంటే ఆయన స్తుతి చేయడం కొరకే. దేవుడు సముద్ర జలములను రాశిగా కూర్చువాడు దేవుడేనంట. అగాధ జలములలో కోటలో కూర్చువాడు కూడా ఆయనే. కాబట్టి మనం ఎలా ఉండాలి? దేవుణ్ణి స్తుతి చేసేవారిగా ఉండాలి. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలెను. లోకంలో ఉన్న వాళ్ళందరూ ఎలా ఉండాలి? భయము, భక్తి కలిగి ఆయనను స్తుతించేవారిగా ఉండాలి. ఆయన మాట సెలవిస్తే అంట దాని ప్రకారం అవుతుందంట. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఎందుకు భయపడాలి అంటే దేవుడు మాట మాత్రం సెలవిస్తే చాలు, అది అలా జరుగుతుంది. మనం ఎన్ని ఆలోచనలు ఆలోచించినా, మనం ఏది చేయాలనుకున్నా ఆయన చిత్తం లేకపోతే మనం ఏది కూడా చేయలేము. జనముల యోచనలు ఆయన నిష్ఫలములుగా చేయనంట. మనం ఎన్ని ఆలోచించినా కూడా ఎందుకు ప్రయోజనకరంగా ఉండవు, వ్యర్థపరుస్తాడంట దేవుడు మాట సెలవిస్తే మాత్రమే అది జరుగుతుంది. ఆయన సంకల్పములు ఎలా ఉంటాయంటే తరతరములు నిలుస్తాయంట. అలాగే 12వ వచనంలో మనం చూసినట్లయితే ఒక యూనిటీగా మనము ఆయన యొక్క స్వాస్యంగా మనం ఏర్పరచుకున్నాం అనుకోండి, మనం ధన్యులుగా తీర్చబడతాము. అలాగే 13 నుంచి 15వ వచనంలో మనం చూసుకున్నట్లయితే యెహోవా అంట ఆకాశంలో నుంచి అందరినీ చూస్తున్నాడంట. అంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క హృదయం ఇవ్వలేదు, అందరికీ ఏకరీతిగా ఆయన హృదయం ఇచ్చాడు. కానీ మనం కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి మన యొక్క స్వభావం అనేది మారుతూ ఉంటుంది. కానీ దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, నేను అందరికీ ఏక హృదయంగా నియమించాను. అయితే మీరు చేసే ప్రతిక్రియ కూడా దేవుడు అంట చూస్తున్నాడంట. ఆకాశంలో నుంచి నా బిడ్డ ఎలా ఉందని దేవుడు కనిపెడుతూ ఉన్నాడంట. అయితే మనం ఎలా ఉంటున్నామో మనం ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు మోషే కొరకు దేవుడు ఏం సెలవిచ్చాడు? నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, నమ్మకమైన విశ్వాసం కలిగిన వాడెవరు? అబ్రహాము. హృదయానుసారుడు ఎవరు? దావీదు. కానీ నా కొరకు దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మన కోసం దేవుడు ఏమనుకుంటున్నాడో, మన స్వభావం ఎలా ఉందో ఇతరులతో మనం పరిశీలన చేసుకోవాలి.
అలాగే 16లో చూసినట్లయితే ఒకవేళ రాజు కానీ ఏ వీరుడైనా తన సేనా బలముతో కానీ అధిక బలంతో గర్వించాడు అనుకోండి, అది ఏది కూడా జరగదు. గుర్రము మనల్ని కాపాడలేదంట. మనం చూసినట్లయితే ఎవరు కాపాడగలరు అంటే, వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. ఎవరి మీద నిలుస్తుంది? ఆయన యందు భయభక్తులు గలవారి మీద, ఆయన కృప కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వారి మీద యొక్క దేవుని యొక్క దృష్టి అనేది ఉంది. మనం ఎలా ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన కృప కొరకు కనిపెట్టే వారిగా మనం ఉండాలి. 20వ వచనం చూసినట్లయితే, మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచున్నాము, ఆయనను బట్టి మన హృదయం సంతోషించుచున్నది. ఇది ఎవరు చేస్తారంటే దేవుని కలిగిన ప్రజలు ప్రార్థన చేస్తారనమాట. ఎలాగా? నేను పరిశుద్ధమైన నామం నందు నేను నమ్మిక ఉంచున్నాను, నా హృదయం సంతోషించుచున్నది. ఎవరిని బట్టి అంటే యెహోవాను బట్టి. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. దేవుడే నాకు సహాయం చేస్తాడు, ఆయనే నాకు కేడెముగా ఉంటాడు అని మనం ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి. ఆయన కొరకు మనం కనిపెట్టే వారిగా ఉంటే ఆయన కృప ఎల్లప్పుడూ మన మీద ఉంటుంది. మనం ఎలా ఉండాలి? ఆయన కృప కొరకు కనిపెట్టే వారిగా ఉండాలి, ఆయనను ఆరాధించాలి, ఆయనకు భయభక్తులు కలిగే వారిగా ఉండాలి, ఆయనను మనము నమ్మాలి. కాబట్టి దేవుడు ఈ వాక్యంతో మీతో మాట్లాడాలని నమ్ముచు చిన్ని వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.